మరి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి రాకేష్ రాస్తున్నారు. కుమారి పూజలు ఈ రోజు నుంచే ప్రారంభించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దీక్షలు 4 అని చెప్పుకున్నాం. అందులో మనం చెప్పుకునే మొదటి దీక్ష ఉందే ఆణవి అన్నాం. దీనికే మరో పేరు కుమారి అంటాం. ఆణవి అంటే ధ్యానము, ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానము, ధూపము, దీపము, వస్త్రము, అలంకారము, నివేదన, హారతి, కానుక, మంత్రపుష్పం. ఈ విధానం చేసేటువంటి దీక్షను ఆణవి అంటారు. ఇక రెండవది శాక్తేయి. ఇది కుమారి దీక్ష. అసలు దీక్ష అన్నదానికి అర్థం ద, ఈ, క, స కదా, ఆ ఉంటాయి. ష, హ. ద అంటే అర్థం ఏమిటి? దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ అంటే లక్ష్మి. క అంటే పరబ్రహ్మ అంటే ఆనందం. ష అంటే శత్రు వినాశనం. ఆ పరమాత్మ ప్రాప్తి. దానము కావాలి, ధర్మము కావాలి, ఇంద్రియ నిగ్రహము కావాలి, సంపద కావాలి, బ్రహ్మానందం కావాలి, అడ్డగించేటువంటి శత్రు నిర్మూలనం కావాలి, శాంతి కావాలి. ఇది దీక్ష అంటే అర్థం. దీక్ష అంటేనే అశాంతిని పోగొట్టి శాంతిని కలిగించేది, దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని కలిగించేది, అలాగే ఆశను పోగొట్టి వైరాగ్యాన్ని కలిగించేది, అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని ఇచ్చేది. కాబట్టి శాక్తేయి అంటే అర్థం ఇది. సకల ఇంద్రియ నిగ్రహంతో జాగ్రత్తగా ఏ రూపాన్ని నీవు నమ్మావో దాన్నే ఆరాధన చేయటం అనేటువంటిది శాక్తేయి. ఇక శాంభవి అనేది మహాకాళుడు ఉన్నాడే, మహాపురుషుడు అంటాం, భైరవుడు అంటాం, అతన్ని ఆరాధించేదాన్ని శాంభవి అంటారు. ఇందులో భక్తి ప్రధానం. ఇక వైష్ణవి అనే దీక్ష ఉంది, మనకు ఆరాధన చెప్పుకున్నాం. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వైభవాన్ని చెప్పేది. దీన్ని మోక్షాన్ని కోరేవాళ్ళు చేస్తారు. నారాయణుడు మోక్షం ఇస్తాడు, శంకరుడు జ్ఞానం ఇస్తాడు. మనం చాలా చెప్పుకున్నాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కదా, శ్రియమిచ్చేతు హుతాశనాత్. ఆరోగ్యం కావాలంటే సూర్యుడు, ధనం కావాలంటే అగ్నిహోత్రుడు, జ్ఞానంతో శంకరాదిచ్చేత్, జ్ఞానం కావాలంటే శంకరుడు, మోక్షం ఇచ్చేది జనార్దనాథ్. కాబట్టి ఈ మోక్షాన్ని కూడా ఆరాధించే దీక్షను వైష్ణవీ దీక్ష. ఇలా మనకు 4 దీక్షలు ఉన్నాయి. ఈ 4లో ఈ నవరాత్రులలో మనం 4 ఆరాధించవచ్చు. ఏది చేసినా ఈనాడు మొదలుపెట్టి 9వ నాడు వరకు ఆరాధించి 10వ నాడు పరమాత్మలో అమ్మలో లయం చేసే విధానం ఉందే, దాన్ని చెప్తారు. ప్రత్యేకించి దసరా నాడు అంటాం మనం, నిమజ్జనం అంటాం. మన పాపాలన్నీ నిమజ్జనం, మన దుష్టగుణాలన్నీ నిమజ్జనం, మనకున్న ఆశాపాశాలన్నీ అమ్మకు నిమజ్జనం. ఇలా దీక్ష ఆ రోజుతో పరిసమాప్తం. మరి ఉత్తరం చూద్దామండి.